హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు వీడియో మళ్ళీ కిచెన్ గురించాను. యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ కిచెన్ గురించి ఒక వీడియో చేశాను, మళ్ళీ కిచెన్ గురించే ఏంటి అన్నది. యాక్చువల్లీ కిచెన్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేశాను. ఎందుకు అంటే ఈ 2.5 months అవుతున్నది మేబీ నేను రికార్డ్ చేసి కిచెన్ది. అయితే ఈ 2.5 monthsలోని నేను చేసిన ఆర్గనైజింగ్ దాంట్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. అది కిచెన్ని సెట్ చేసుకున్నాను. సో అది ఎలా ఉంది అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ కొన్ని పాయింట్స్లోని మనం ఇది మనకి కంఫర్ట్ ఉంటుంది, మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది అనుకుని అలా పెట్టుకుంటాము. కానీ ఏంటవుతుందంటే మనం రెగ్యులర్ డే లైఫ్లోని మనకి దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను కూడా అలాగే ఫేస్ చేశాను ప్రాబ్లమ్ని. అందుకని అది మళ్ళా కొద్దిగా మార్పులు చేశాను. సో అదేం చేశాను, ఎలా చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దట్టు ఏంటంటే పండుగలు వస్తున్నాయి. సో ఎలాగో డీప్ క్లీనింగ్ అన్నది మనందరం చేసుకుంటూ ఉంటాము. సో ఈ డీప్ క్లీనింగ్లో భాగంగానే కిచెన్ని కూడా కొద్దిగా రీసెట్ చేశాను. సో అది ఎలా ఉంది అన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో స్టార్టింగ్ నుంచి నా కిచెన్ అసలు ఎలా ఉంది అన్నది మీకు ఒకటి చూపిస్తాను ఫాస్ట్గాను. సో నాది ప్రస్తుతానికైతే కిచెను ఈ రకంగా ఉన్నది. గూళ్ళల్లో సామాను అది అంతా కూడా చూస్తున్నారు కదా. దీనివల్ల ఒకటి ఏంటంటే స్పేస్ నాకు వేస్ట్ అవుతున్నది. 2 వాడుకొని వస్తువులు గోళల్లో ఉండిపోతున్నాయి. అది అంటే కన్వీనియంట్గా ఉన్న ప్లేసుల్లో నేను పెట్టుకోలేకపోయాను. సో ఇదంతా మార్చాలి అన్నది నా ఉద్దేశము. దాని గురించి అన్నట్టు నేను కొద్దిగా మళ్ళీ కిచెన్ని మారుస్తున్నాను. సో కొన్ని వస్తువులు తీసుకోవడం విషయంలో ప్రాబ్లం అవుతున్నది. అలాగే కొన్ని అక్కర్లేనివి కన్వీనియంట్గా ఉన్న ప్లేసుల్లో ఉండిపోతున్నాయి. సో ఇవన్నీ మార్చాలి అన్నది నా మెయిన్ ఉద్దేశము. మనకి ప్యాంట్రీ కూడా అంతా కూడా నేను చాలా వరకు వాడనివి అట్లా ఉంటున్నాయి. సో డ్రాస్ వరకు అయితే ప్రాబ్లం లేదు. మనకి గిన్నెలు అవి అయితే యాజ్ యూజువల్గా మనం పెట్టుకున్న ప్లేస్లోనే ఉంచుకోవచ్చు. బట్ కొన్ని మాత్రం కొద్దిగా రీసెట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో ఇవి ఒకటి మనం ఒక ప్లేస్ నుంచి తీసి ఇంకో ప్లేస్లో పెట్టాలి అన్నప్పుడు ఆ ప్లేస్లో ఉన్నది ఖాళీ చేయాల్సి వస్తుంది కదా. సేమ్ ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే అయింది. ఈ ఈ డ్రా చూస్తున్నారు కదా, దీంట్లో చిన్న వస్తువులు ఉన్నవి ఏంటవుతున్నదంటే మనం కొద్దిగా ఫోర్స్లోని హడావిడిగా వేసినప్పుడు కింద పడిపోతున్నాయి ఆ వస్తువులన్నీ. సో అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినవి తీయాలి అన్నప్పుడు కూడా ప్రాబ్లం వస్తున్నది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఎక్కువగా ఫేస్ చేశాను. అలాగే మిక్సీ జార్లు తీయాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీను. తర్వాత ఎడిషనల్గా కూడా ఏంటైంది అంటే నాకు ఒక చిన్న మిక్సీ గ్రైండర్, వెట్ గ్రైండర్ కొన్నాను. అలాగే ఈ కార్నర్లో ఉన్నవి చూస్తున్నారు కదా, వీటి మీద చాలా తొందరగా ఆయిల్ పట్టేస్తున్నది. వాటిని క్లీన్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతున్నది. ఎస్పెషల్లీ గాజువి. మనకి పోపు సామాన్లో వాటి అంటే ప్రాబ్లం ఉండదు. ఎవ్రీ 15-20 డేస్కి క్లీన్ చేస్తూ ఉంటాము. అవి ఎందుకంటే డిష్ వాషర్లో వేసేస్తాం కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అనుకున్నాను. దాని గురించి ముందుగా ఇవన్నీ తీసేసి వాటిని ముందుగా క్లీన్ చేసేస్తున్నాను. అలాగే ఈ మసాలా సామాన్లు ఉన్నాయి కదా, వీటికి కూడా మూతలకి తర్వాత గాజు వాటికి చాలా తొందరగా జిడ్డు పట్టేసినట్టు అయిపోతున్నది స్టవ్ పక్కన ఉండడం వల్ల. సో ఇవన్నీ క్లీన్ చేయాల్సిన పరిస్థితి వస్తున్నది ఫ్రీక్వెంట్గాను. అందు గురించి చేంజ్ చేస్తున్నాను. అయితే ఇవి ఇలా క్లీన్ చేసిన తర్వాత వీటిని ఎక్కడ పెడతాను అన్నది ఒకటి ఆలోచిద్దాము. ఫస్ట్గా అయితే నేను ఈ మసాలాలన్నీ వేరే బౌల్స్లోకి తీసేసి ఇవన్నీ డిష్ వాషర్లో క్లీన్ చేసేస్తాను. సో
ఈ మసాలాలన్నీ తీసేసాను కదా. ఇప్పుడు ఈ మిగిలినవన్నింటినీ తీసుకెళ్ళి డిష్ వాషర్లో వేసేస్తాను. పెట్టేసిన తర్వాత అవి క్లీన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ అందులో వేస్తాను. సో అంతవరకు స్పైసెస్ మీద మూత పెట్టి ఉంచుతాను. ఇప్పుడు ఎలాగో మొత్తం గూళ్ళు ఖాళీ చేసాం కాబట్టి జస్ట్ ఒకసారి డస్టింగ్ అది చేసేసి ఈ మిక్సీలు ఇవి రేర్గా వాడుతున్నాను నేను. సో వీటిని ఏంటంటే ఒక కార్నర్లో పెట్టాలనుకుంటున్నాను. అలాగే మనకి ఈ వైర్లు ఉన్నవి మనం అటు ఇటు ఉంటే చిరాగ్గా ఉంటుంది. సో వీటికి నేను ఏంటంటే వెల్క్రో యూస్ చేస్తున్నాను. ఇవి మనకి టైట్గా ఉంటాయి వెల్క్రో యూస్ చేయడం వల్ల. సో ఏంటంటే మనకి క్లమ్జీగా కూడా ఉండదు వైర్. అందు గురించి నేను వైర్లన్నింటినీ ఇలాగా వెల్క్రో తోటి ప్యాక్ చేసేస్తున్నాను. సో ఇలాగ రేర్గా వాడి వాటన్నిటినీ ఎక్విప్మెంట్ అన్నిటినీ కూడా నేను కార్నర్ దాంట్లో పెట్టేదలుచుకున్నాను. సో ఎప్పుడో తీస్తాను కాబట్టి ఇలాగ ఈ కార్నర్ది ఉంది కదా సో అందులో పెట్టేశాను. అలాగే ఇప్పుడు ఈ కార్నర్లో ఇంకొక కార్నర్లో ఉంది కదా ఈ గూడు. సో దీన్ని కూడా క్లీన్ చేసేసి అప్పుడు దీంట్లో ఏంటంటే నేను మిక్సీ జార్లు ఇవి ఎందుకంటే కరెక్ట్గా నాకు హైట్కి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇంకా కూరలు కట్ చేసుకునేవి ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఈ గూళ్ళో సెట్ చేసి పెట్టుకున్నాను. సో ఆన్ ఆఫ్ తీసుకుని కర్డ్ మేకరు, జ్యూసరు ఇలాంటివన్నీ కూడా నేను ఇందులో పెట్టాను. అలాగే ఇప్పుడు మనకి ఈ షట్టర్ డ్రా ఉంది కదా, దీన్ని క్లీన్ చేస్తున్నాను. సో ఇందులో నేను ఏంటంటే యాక్చువల్లీ నా స్పైసెస్ అలాంటివన్నీ మసాలాలు అలాంటివన్నీ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ యాక్చువల్లీ నాకు ఏంటంటే ఈ చాపింగ్ బోర్డ్స్ అవి ఉండేవి కదా, దానివల్ల ఏంటంటే బాగా డస్ట్ అది కూడా కిందని పట్టేస్తున్నది. సో అది ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాను. చూసారా ఈ మరకలు అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ జార్స్ ఉన్నాయి కదా, వీటిలోని మళ్ళా ఈ మసాలాలన్నీ వేసేసి అందులో పెట్టాలనుకుంటున్నాను. సో ముందు మసాలాలన్నీ వేసేద్దాము. సో మనకి ఇది కార్నర్లో ఉండడం వల్ల చాలా ప్రాబ్లం అవుతూ ఉండేది. నాకు తీసుకుని వాడుకోవడానికి కన్వీనియంట్గా ఉండేది కానీ ప్రాబ్లం అయితే ఉండేది. అలాగే ఇప్పుడు ఈ పైన డ్రా చూస్తున్నారు కదా, ఇది మనకి ఈ చాలా తొందరగా ఏంటంటే ఈ అక్కర్లేని సామాన్ అంతా ఈ పైగూట్లో పెట్టేయడం అయిపోతున్నది. సో దీనికి నేనేంటంటే ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్లో ఇవన్నీ కూడా ఏంటంటే యూజ్ అండ్ త్రో మనకి అప్పుడప్పుడా వాడుకుని ఇవి, అలాగే ప్యాకింగ్ మెటీరియల్ అదిను. సో వీటన్నిటిని కూడా నేను ఏంటంటే ఒక బాక్స్లోని పెట్టేస్తున్నాను. సో మనకి అన్నీ ఒక చోట ఉంటాయి, తీసుకున్నప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది, క్లట్టర్గా ఉండదు. సో ఇలాంటి బాక్స్ తీసుకుని ఇందులో పెట్టేశాను. వీటిని నేను పైగూట్లో పెట్టాను. ఇంకా నాది గ్రాసరీ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు వీటితో పాటు గ్రాసరీని కూడా సర్దాలి. సో వీటన్నిటిని నేను ఏంటంటే ముందుగా డివైడ్ చేసుకుంటాను. ఏవి మనం డబ్బాల్లో వేసుకోవాలి, ఏవి మనం ఎక్సెస్ ఉన్నవి పక్కన ఉంచుకోవాలి అన్నది. ఆయిల్ ప్యాకెట్స్ని జనరల్గా ఒక బాక్స్లో వేసి ఉంచుతాను. సో మనకి కొద్దిగా లీక్ ప్రూఫ్ లాగా లీక్ అయినా కూడా అందులోనే ఉంటుంది. అలాగే మనకి రెగ్యులర్గా కావాల్సినవి ఇప్పుడు ఇమీడియట్గా బాక్సుల్లో వేసుకోవాల్సినవి ఒక పక్క, తర్వాత ఇంకా ఉన్నాయి తర్వాత వాడుకోవాలి అనుకున్నవి కట్ చేయకుండా ఉంచదలుచుకున్నాను. సో వాటిని సపరేట్గా ఒక పక్క ఇలాగ అన్నీ ముందుగా నేను డివైడ్ చేసుకుంటున్నాను. సో ఇలా డివైడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుంది, ఏది వాడుకోవాలి ఏది పక్కన పెట్టుకోవాలి అన్నది. సో ఇలా చేసేసాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే నేను నా దగ్గర ఆల్రెడీ ఇంకా వాడుతున్నవి ఎక్సెస్ ఉన్నాయి. సో వీటన్నింటినీ వేరేగా పెడతాను. సరే ఇప్పుడు ఒక చిన్న డిఐవై చూద్దాము. మనము ఈ ఆటా బ్యాగ్స్ ఉంటాయి కదా 5 kgsవి, జనరల్గా అవి నేను పారేయను. వాటిని ఏంటంటే మనం చిన్న బ్యాగ్స్ లాగా
తయారు చేసుకోవచ్చు. సో సింపుల్గా అయిపోతుంది, చూస్తున్నారు కదా. ఇలా తయారు చేసిన దాంట్లో నేనేంటంటే నావి కిచెన్ నాప్కిన్స్, ఇంకా ఈ కిచెన్ క్లీనింగ్ టవల్స్ ఇలాంటివన్నీ కూడా అందులో పెట్టి ఉంచుతూ ఉంటాను. సో హోప్ ఈ టిప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. సో చూస్తున్నారు కదా, నేను నా కిచెన్ టవల్స్ని, ఇంకా కిచెన్ క్లీనింగ్ వైప్స్ని, ఇలాంటి వాటన్నింటినీ ఇందులో పెట్టుకున్నాను. అలాగే ఇలా తయారు చేసుకున్నవన్నీ అలా ఉంచుకుంటాను. ఇంకా ప్యాంట్రీ విషయానికి వస్తే, ఈ ప్యాంట్రీలో ఏం చేశానంటే యాక్చువల్లీ ఎక్సెస్ ఉన్నవన్నీ కూడా ఇలా స్టోర్ చేసి ప్యాక్స్ తోటే ఉంచుకున్నాను. సో మనకి ఏది అయిపోతుంది అనుకున్నప్పుడు అది తీసుకుని డబ్బాలో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే వెట్ గ్రైండర్స్ 2 ఒక చోటే పెట్టేశాను. ఆయిల్ క్యాన్స్ని, ఇంకా పోపు డబ్బాని ఈ కార్నర్లో పెట్టాను. ఆ పై గూట్లో యాజ్ టీజ్గా ఎప్పుడో వాడి మిషనరీల్ని ఉంచాను. యాజ్ యూజువల్గా ఇవైతే మార్చలేదు ఏమీను. ఇవన్నీ కూడా పూర్వం ఉన్నట్టునే ఉన్నాయి, జస్ట్ క్లీన్ చేసి ఉంచాను. ఇది మాత్రం కార్నర్లో పెట్టేశాను. సో ఇది చూస్తున్నారు కదా, మెయిన్ దీనికోసం అన్నట్టు నేను సర్దడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ గూళ్ళో ఉండడం వల్ల షట్టర్ వేసేస్తాం కాబట్టి అంత జిడ్డు అవి పట్టకుండా ఉంటాయి. సో ఇవైతే ఏమీ మార్చలేదు. ఇంకా ఈ చిన్న చిన్న వస్తువులు పడిపోతున్నాయి అన్నాను కదా, అవి గూళ్ళల్లో పెట్టేశాను. అలాగే ఇవన్నీ కూడా, ఈ టవల్స్ అన్నీ కూడా ఒక గూడులో పెట్టాను. సో ఇక్కడ మిక్సీలు ఉండేవి యాక్చువల్లీను, అవి తీసేసాను. అలాగే ఇంకా దీంట్లోని టవల్స్ అవి ఉండేవి, సో అవి కూడా రిమూవ్ చేసి అక్కడ పెట్టేశాను. ఇదైతే మార్చలేదు. ఈ డ్రాలో మొత్తం నా మిక్సీలు అన్నీ కూడా ఇందులో పెట్టేశాను. మెజరింగ్ కప్స్ అవన్నీ కూడా ఈ గూట్లో పెట్టుకున్నాను, హ్యాండీగా ఉంటాయని. పైన కట్లరీ యాజ్ యూజువల్ ఉన్నది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.